భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు షష్టమ దివసం, 6వ రోజు కాబట్టి 6వ రోజుని ధ్వజ గణపతి, ఈయన ద్విజ గణపతి కూడా అంటారు కానీ ధ్వజ గణపతి మాట ఈయన. ఈ ధ్వజ గణపతి ఎలా ఉంటారంటే యహ పుస్తకాక్ష గుణదండ కమండల శ్రీ నిర్వార్తమాన కరభూషణ మిందు వర్ణం స్తంభేరుమానస చతుర్భుజ శోభమానం త్వాం స్మరేతి ధ్వజ గణపతిం సధాన్య అన్నారు. ఈ ద్విజ గణపతి లేదా ధ్వజ గణపతి, ద్విజము అంటే 2 సార్లు జన్మించిన వాడు కదా. ఒకసారి ఏమో త్రిశూలంతో తొలగించారు, చనిపోయినట్లు లెక్క. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఏనుగు తల పట్టుకొచ్చి పెట్టారు కాబట్టి 2 సార్లు ఇప్పుడు జన్మించినటువంటి వాడిగా అవుతాడు. ఈ గణపతి చతుర్ముఖుడు, 4 తలలు, చందమామ రంగుల్లో తెల్లగా ప్రకాశించేటువంటి వాడు. అతను పుస్తక, రుద్రాక్ష మాలలు, దండలు మరియు కమండలము కలిగి ఉంటాడు. పుస్తకాన్ని ధరిస్తారు, రుద్రాక్షమాల ధరిస్తాడు, దండం పట్టుకుంటాడు, చేతుడు కమండలాన్ని పట్టుకుంటారు. ఈయన ఈ గణేష్ చతుర్భుజ అవతారాల్లో ఒకటిగా అతను అందరూ కూడా క్షమ, శిక్షణ మరియు జ్ఞానము యొక్క ప్రాధాన్యతను కూడా ప్రసాదిస్తాడు. గణేశుడు పండితుడుగా, పూజారిగా చిత్రీకరిస్తారు. జ్ఞానము, అభ్యాసం మరి పవిత్రమైన దీక్ష, ఉపనయన సూచితము అన్నారు. ఈ ద్విజ గణపతిని ఆరాధిస్తే ధైర్యము, విజయం కలిగి విద్యార్థులు ఈ ద్విజ గణపతిని ఆరాధిస్తే విద్యాభివృద్ధి, జ్ఞానము కూడా కలుగుతుంది అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.